ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కూడా గత కాలం అంతా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈరోజు ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను ప్రభువు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును విని ఈ యొక్క కార్యక్రమాలు వింటూ వాక్యాన్ని వింటూ మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ అలాగే ఆర్థికంగా కూడా స్పాన్సర్ చేస్తూ సహకరిస్తూ చేస్తున్న వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరు వరుసన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మా సంఘ పెద్దలు ఈ గత వారము ఈ వారమునకు వారు మరి 1000 రూపాయలు, ముఖ్యంగా వారి పేర్లు వల్లపిరెడ్డి యేసురావు గారు, వారి ఫ్యామిలీ ఈ 2 కార్యక్రమాల కొరకు 1000 రూపాయలు వారు ఈ స్పాన్సర్ చేశారండి. కార్యక్రమాల కొరకు దేవుడు వారిని దీవించును గాక. వారు మేస్త్రిగా తాపీ పని మేస్త్రిగా చేస్తూ అనేక విధాలుగా గృహాలు కడుతుంటారు. వారి కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాలు దేవుడు అందరిని దీవించాలని, వారికి ఇంకా సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇచ్చి పనిలో ఘనంగా దేవుడు సంఘములో పనిలో చక్క వాడుకోవాలని దైవజనుడిగా వారి కొరకు ఈ టీవీ పరిచయం ద్వారా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారిని దీవించును గాక. అలాగే ఇంకా ఎవరైనా మరి ఈ పరిచర్య కొరకు సహకారం చేయదలిచిన వారు ఆ స్క్రీన్ మీద వస్తున్న ఫోన్పే నెంబర్కు మీ యొక్క సహకారం పంపిస్తే దాన్ని మీ పేరు చెప్పి ప్రార్థించి మీకు మీ ద్వారా ఒక కార్యక్రమం లేక 2 కార్యక్రమాలు ప్రచురించడం జరుగుతుంది, ప్రకటించడం. ఆ విధంగా మీరు తెలుసుకొని ఈ యొక్క పరిచర్యలకు సహకారం చేయాలని కూడా ప్రభుపేట కోరుతున్నాం. మరి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక మరలా ఈరోజు వాక్య భాగానికి మనం వెళ్ళిపోదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి గత వారం చెప్పుకున్నదే మొదటి భాగం చెప్పాం. ఈరోజు 2వ భాగంగా మనం చెప్పుకుందాం. అది యోహాను 10:10లో మన అంశం అదే. యోహాను 10:10లో ఏమన్నాడంటే, ప్రభు దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు, నేనైతే గొర్రెలకు జీవమునివ్వడానికి సమృద్ధి అయిన జీవమునివ్వడానికి వచ్చానని ప్రభు చెప్పారు. వెళ్ళారా, చెప్పిన యేసు మనందరి కొరకు గొర్రెల కాపరిగా సిలువ వేయబడి ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి 3 దినాలు సమాధి ఉండి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వారికి రక్షణ దొరుకుతుంది, తర్వాత స్వస్థతలు జరుగుతాయి, రక్షణ ఉంది, తర్వాత పాపం నుండి విడుదల పొందుకొని రక్షణ పొంది దేవుని సన్నిధిలో చేరటం జరుగుతుంది. అంతేకాదు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన వాగ్దానం చేశారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని. మరి కొద్ది దినముల్లోగా యోహానైతే నీళ్లలో అని అపోస్తుల కార్యాల్లో యోహానైతే నీళ్లలో బాప్తించారు, మీరైతే కొద్ది దినముల్లోగా పరిశుద్ధాత్మలో నేను మీకు బాప్తిసం ఇస్తానని ప్రభు వీళ్ళకు ముందు ఇవన్నీ చెప్పి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో వారు పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ వారందరి మీద, ఆ మేడగదిలో ఉన్న వారందరి మీదకి మరి పరిశుద్ధాత్మ దిగినట్లు వారి శక్తిని పొందుకొని బలాన్ని పొందుకొని అనేకమైన ఆత్మీయ వరాలు కలిగి తలాంతులు కలిగి దేవుని పరిచర్యలో వాడబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సమృద్ధి అయిన జీవం అనేది యేసులో ఉంది. ఆ జీవాన్ని మనం పొందుకోవాలి, ఆ ఆత్మీయతను మనం సంపాదించుకోవాలి, ఆ రక్షణ భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి, తర్వాత ఆయన ఇచ్చే ఆత్మీయ జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడే దేవుని రాజ్యం సంఘంలో చేర్చబడి దేవుని రాజ్యంలో చేరుకునే గొప్ప ధన్యకరమైన జీవితం మనకు వస్తుంది. సో సమృద్ధి అయిన జీవం గురించి మాట్లాడుతూ 2 దైవజనుల గురించి మనం నేర్చుకుందాం అనుకున్నాం. గత వారంలో పేతురు అనేటువంటి గొప్ప దైవజనుని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో, ఎలాగ ఆయన ద్వారా స్వస్థతలు జరిగాయో, సూచక్రియలు ఎలా చేశారు, మహత్కార్యాలు ఎలా జరిగించారు, దెయ్యాలు ఎలా పోయి అనేకులు ఏ విధంగా స్వస్థత పొందారో, ఆయన నీడ
దారిని వెళ్తుంటే నీడ తగిలిన వారే, నీడ తగిలితే చాలు బాగుపడతారని నమ్మి ఎలాగ అందరూ స్వస్థత పొందారో నేర్చుకున్నాం. ఈరోజు మరొక దైవజనుడు, అంటే దేవుల్లో ఉన్నటువంటి ఆ సమృద్ధి అయిన జీవం, ఇది వట్టి సంఘం కాదు, జీవము గల దేవుని సంఘం ఉండాలి. ఆ సంఘములో దైవజనుల ద్వారా కార్యాలు జరగాలి, సూచక్రియలు మహత్కార్యాలు. ఈ ప్రభు వాగ్దానం అది. ఆయన పరిచర్యలో ఉన్నవాడి పట్ల దేవుడు చేస్తున్న వాగ్దానం నెరవేర్చబడాలి. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా అలాగే ఉండాలి సంఘము. అటువంటి దైవజనులు, అటువంటి కార్యాలు, అటువంటి గొప్ప కార్యాలు, అటువంటి స్వస్థతలు, అటువంటి ఆత్మీయత నేటి సంఘాన్ని కూడా మనం చూడాలి. అదే ఈరోజు మళ్ళీ ఒక రెండో దైవజనుడు మనం నేర్చుకుందాం. మరి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 17వ అధ్యాయం అనుకుంటాను, 19వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. వెళ్ళారు. ఇది పరిచర్య. ఏవి మన జీవితాల్లో ఏవి పరిచర్యలో, ఏది ఆత్మీయత, ఏది పరిచర్య, ఏవి దేవుడి వాగ్దానాలు, ఏది విశ్వాసుల్లో, సంఘములో, దైవజనుల్లో జరిగే క్రియలు ఏవి అని మనం ప్రశ్నించుకోవాలి బిడ్డలారా. చూడండి, ఇక్కడ దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను. ఏంటి అంటే విశేషత, అతనికి తగిలిన, శరీరమునకు తగిలిన, ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఆ తగిలినటువంటి చేతి గుడ్డలనైనను, చేతికి తగిలిన చేతి గుడ్డ, జీవుర వాళ్ళు, హ్యాండ్ కట్ చిప్స్, నడికట్లైనను, అంటే నడుము కట్టుకునే టవల్ అనమాట. చేతి టవల్ అవనవండి, నడికట్లు అవనవండి, లేకపోతే వస్త్రాలు అవనవండి, రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. హల్లెలూయా. సరే, ఈ రెండు క్రియలు జరగాలి. ఈ రెండు క్రియలు కూడా జరుగుతాయి దేవుడు వాడుకున్న దైవజనుడి ద్వారా. ఈ రెండు అద్భుతాలు, ఈ రెండు సూచక్రియలు, ఒకటి రోగులు స్వస్థపడటం, రెండోది దెయ్యాలు వెళ్ళిపోవటం. గత వారం కూడా నేర్చుకున్నాం మనం. పేతురు గారి ద్వారా నీడ తగిలినప్పుడు స్వస్థ పొందాను జనులు, పక్షవాతం అన్ని రోగులందరూ బాగుపడ్డారు, వాళ్ళకి పక్షవాతం కలిగిన వాళ్ళు బాగుపడ్డారు. రెండోది దెయ్యముల చేత పీడించబడుతున్న వారు కూడా స్వస్థత పొందారు. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారి ద్వారా కూడా విశేషమైన అద్భుతములు ఏంటంటే, అతని చేతి రొమ్మాళ్ళు, సరే, చేతిలో రొమ్మాలు పట్టుకుంటే చేతిలో రొమ్మాలకి ఏం శక్తి వెళ్తుంది అనుకుంటాం. అక్కడ పేతురు గారి నీళ్ళలో ఏముందనుకుంటాం, కానీ ఆ నీడల్లో తగిలిన వారు స్వస్థత పొందినట్టు వాక్యం చెప్తుంది. ఇక్కడ చేతి రొమ్మాల్లో ఏముందనుకుంటాం. ఆయన నడికట్లు కట్టుకున్న నడికట్లలో ఏముందనుకుంటాం, కానీ ఆ నడికట్లు, ఆ చేతి రుమాళ్ళు, ఆ నడికట్ల వల్ల ఆ చేతి రుమాళ్ళు జనులు నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. రోగులందరూ కూడా ఏ రోగముతో వచ్చినా సరే ఆ రోగాలన్నీ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. హల్లెలూయా. రోగాలు వదిలిపోవడమే కాదు, రోగాలు విడిలిపోవడమే కాదు, దెయ్యములు కూడా విడిలిపోయాయి. హల్లెలూయా. గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యాలు, విశేషమైన అద్భుతములు పౌలు గారి ద్వారా దేవుడు జరిగించారు బిడ్డలారా. దేవుడి కార్యాలు దేవుడి పరిచర్య అంటే ఇది. అలనాడు అపోస్తలులను దేవుడు వాడుకున్న విధానం అది. వారికి ఇచ్చిన ఆత్మీయ స్థితి అలాంటిది. ఆ రకమైన సమృద్ధి అయిన జీవమును వారు పొందుకొని ఆత్మీయతను కలిగి సేవలో వాడబడ్డారు. కాబట్టి వెనువెంట దేవుడు వారి ద్వారా, దేవుడే వారిని వాడుకున్నాడు. దేవుడి ద్వారా జరిగాయి. దేవుడు వాడుకున్న దైవజనుల ద్వారా ఈ క్రియలు జరుగుతాయి. ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. ఫాలో ద మిరకిల్స్. అద్భుతములు వెంబడిస్తాయి. ఇంకా చూడదాం ఆయన గురించి. అప్పుడు దెయ్యములు కూడా వదిలిపోయాను. ఇదే ఈ విషయం జరుగుతున్నట్లు అక్కడ కొంతమంది పౌలు ప్రకటించు యేసు తోడు అని, అంటే బహుశా ఆయన యేసునామం ప్రకటించేవారు అనమాట. యేసునామంలో దెయ్యాలు వెళ్ళగొట్టేవారు, యేసునామంలో రోగులను బాగు చేసేవారు. ఆయన ప్రచురం చేసేటప్పటికి రోగాలు బాగుపడిపోయి దెయ్యాలు వెళ్ళిపోయి, వీళ్ళు
అదే పౌలు గారు ఎలా ప్రకటన చేస్తున్నారో అలాగే వీళ్ళు కూడా ఉచ్చాటన చేయటం మొదలెట్టారు. చూడండి, పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న నన్ను మాట చెప్పి సరే యేసునామములో అని చెప్పి వాళ్ళు కూడా ఏదో మంత్రాల్లాగా ఉచ్చాటన మంత్రాలు మంత్రించడం చేశారంట. వాళ్ళు పట్టినవారు చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసునామను ఉచ్చరించుట పూనుకొనిరి. సరే, అంటే పౌలు గారు ప్రకటించారు యేసునామలు. ఆయన ఏంటి? ఆయన శక్తి కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో ఆయన ప్రకటిస్తూ ఉండాడు. అందువల్ల దెయ్యాలు రోగులు బాగుపడటం, దెయ్యాలు వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళేంటి? వీళ్ళు మాంత్రిక విద్యలు అనమాట, దేశ సంచారకులు, మాంత్రికులు. వీళ్ళు ఉచ్చాటన చేస్తే దెయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? వీళ్ళు కూడా ప్రకటన చేయటం మొదలెడితే చూడండి, యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకునికి కుమారులు 7 అలాగ చేయుచుండిరి. ఒకళ్ళ ఇంట్లోనే 7. ఇంకా అందరూ ఇదే మొదలెట్టారనమాట. అందుకు ఆ దెయ్యము, నేను యేసును ఎరుగుదును, గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగతీసి గెలిచెను. సరే, దెయ్యాలంటే ఏదో మామూలు అనుకుంటున్నారు. ఎగిరి వాళ్ళ మీద పడేటప్పటికి, వాళ్ళ మీద పట్టేటప్పటికి అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. సరే, ఎంత భయంకరమైన స్థితి వాళ్ళకు వచ్చిందో చూడండి. దెయ్యాలు వెళ్ళిపోవటం మొదలెట్టి, వెళ్ళిపోవలసిన బదులు దెయ్యాలే వాళ్ళని పట్టేసి బట్టలు తీయించేయటం వల్ల దిగంబరులై వారు పారిపోయారంట. నిజంగా చూడండి, మరి దేవుడు తన దాసుని చూసారు. అప్పుడు చూడండి, ఈ సంగతి ఎఫీసులో ఉన్న కాపుర సమస్తమైన యూదుల గురించి తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలుగునగా ప్రభు అయిన యేసునామం ఘనపరచబడిన విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేపి ఒప్పుకున్నారు. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసింది. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. సరే, మాంత్రిక విద్య అభ్యసించిన వారు ఈ యొక్క పుస్తకములు తెచ్చి వాటిని అక్కడ కాల్చివేసినట్లుగా చూస్తున్నారు. కాబట్టి ఈ విద్యలన్నిటికంటే దైవజనులకు ఇచ్చిన దేవుని ఆత్మ గొప్పది. వారి ద్వారా రోగులు బాగుపడి దెయ్యాలు వెళ్ళిపోయటం, అనేకులు రక్షణ పొంది సంఘంలో చేరి సంఘం కట్టబట్టడం, పరలోకానికి సిద్ధపడటం జరిగింది. కనుక దేవుని వెళ్ళారు. అక్కడ పౌలు గారిని, నిజంగా పౌలు గారు నేను యేసును ఎరుగుదును, పౌలును ఎరుగుదును అంటున్నాడు అపవాది. సరే, మనందరినీ ఎరిగినవాడు అపవాది. మనలో శక్తి ఏముందో, మనలో ఏ బలం ఉందో వాడికి తెలుసు. కనుక మనం దేవుని ఆత్మ కలిగిన వారమై, సమృద్ధైన జీవమును కలిగిన వారమై, దేవుని పరిచర్యలో సమృద్ధైన కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తూ దేశవాలుగా ఉండాలని దైవజనుని కోరుతున్నాను. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రికలో చక్కటి ఈ కార్యాల గురించి హెబ్రీకర్త మనకి చక్కటి వివరంగా చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, సరే, ఎలా ప్రారంభమైందంటే ముందు యేసయ్య బోధించుట ద్వారా ప్రారంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, అది మహత్కార్యముల చేతను, అర్థమైందండి. సైన్స్ అండ్ వండర్స్ అంటే సూచక్రియలు, రెండోది మహత్కార్యాలు. సరే, దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆయన సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు జరిగిస్తాడు. రెండోది నానా విధములైన అద్భుతముల చేతను, రెండోది వేరియస్ డిఫరెంట్ మిరికల్స్ అన్నమాట. అవి నానా విధములైన అద్భుతముల చేతను. తర్వాత మూడోది వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేతను. దేవుడు తన దాసులకు పరిశుద్ధాత్మ ద్వారా వరములు ఇస్తూ ఉన్నాడు.
తన సేవకులకు వరములు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను దేవునిచే ఆత్మీయ వరాలు కలిగిన పిల్లలుగా మనం ఉండాలి. తలాంతులు కలిగిన బిడ్డలుగా ఉండాలి. సంఘములో దేవుని పిల్లలు చక్కటి వరాలు, తలాంతులు, గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతములు చూసేటువంటి వారుగా దేవుని సంఘములో దేవుని ప్రజలు ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి సైన్స్ అండ్ వండర్స్, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. రెండోది నానా విధములైన అద్భుతములు జరుగుతాయి. మూడోది పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించడం ద్వారా, అంటే గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చక్కటి వరాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ పొందుకుంటే స్వస్థ వరం అని, దెయ్యాలు వెళ్ళగొట్టడం, భాషలు మాట్లాడడం, ఇవన్నీ రోగులను బాగు చేయడం, ఇలా వరాలు ఉన్నాయి. కాబట్టి ఆ వరములు అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, చూసారా, మనం మాటలు చెప్పడమే కాదు, దైవజనుల నుండి కార్యాలు జరగాలి. అనేక సూచక్రియలు, మహత్కార్యాలు జరగటం ప్రారంభం అవ్వాలి. అనేకమైన అద్భుతములు జరగటం మొదలెట్టాలి. పరిశుద్ధాత్మ వరముల ద్వారా అనేక రోగులు బాగుపడటం, ఇలాంటి దేయాలు వెళ్ళిపోవడం, చక్కటి కార్యాలు జరగడం అనేది, అద్భుతాలు అనేది జరగడం అనేది జరగాలి. అప్పుడే అనేకులు మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో చేరి ప్రభు కొరకు ఆయత్తపడే బిడ్డలుగా ఉంటారు. ఇది సాక్ష్యం వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. అంటే దేవుని పరిచర్యలో మనం చేసినప్పుడు, వాడబడుతున్నప్పుడు దేవుడు ఆ పరిచర్యలో ఇలాంటి క్రియలు జరిగిస్తాడు. ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, మహత్కారాలు జరుగుతాయని ప్రభువు ముందుగానే ఆయన చిత్తాన్ని బట్టి ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు సేవ ఏదో మాటలతో కాదు, కానీ దేవుని శక్తితోనే ఉంది. ఆ జీవాన్ని మనం దేవుని ప్రజలుగా ఆయన ఇచ్చే ఆ సమృద్ధి అయిన జీవాన్ని పొందుకొని ఆ ఆత్మీయతను కలిగి చక్కటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతములు చూస్తూ, మరి రోగుల్ని బాగుపరుస్తూ, దెయ్యాలు వెళ్ళగొడుతూ అనేకులను దేవుని పరిచర్యలో రక్షణలోకి నడిపిస్తూ ప్రభు కొరకు ఆయత్తపడే బిడలుగా మీరు ఉండాలని, నేను ఉండాలని, అటువంటి పరిచర్యలో దేవుడు మనల్ని అందరినీ కూడా అటువంటి పరిచర్య ఇచ్చి ఈ అంచె దినాల్లో అటువంటి ఆత్మీయ స్థితి ఇచ్చి ప్రభు మనల్ని అందరినీ కూడా వాడుకోవాలని, ఇది అప్పటి కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా మనం విశ్వసిస్తే, నమ్మితే ఇప్పుడు కూడా అవి జరుగుతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య గురించి ముందుగానే మరి ఇలాంటి కార్యాలు జరుగుతాయి, ఇలాంటి స్వస్థతలు జరుగుతాయి, జరగాలి, నా పరిచర్యలో అలాంటి సేవ నేను దైవజనుల ద్వారా చేయించుకుంటానని ముందుగానే దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. చూడండి, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరే, దేవుడు అంత అధికారము తన సేవకులకి ఇస్తున్నాడు. చూడండి, భూమి మీద వేటినైతే బంధిస్తామో మనం అవి పరలోకంలో బంధించబడతాయంట. చూడండి, మరి వేటిని ఇప్పుతామో అవి పరలోకంలో కూడా ఇప్పుతాయి. మనం రిలీజ్ చేయటంలో ఉంది, ఆ స్వస్థత కార్యాలు ప్రకటన చేయటంలో ఉంది, ఉచ్చరించడంలో, తెలియజేయడంలో సువార్త, అటువంటి శక్తి కలిగిన సువార్త మనం చేయటంలో ఉంది. చెయ్యాలే కానీ దేవుడు అలాంటి కార్యాలు దేవుడు తప్పనిసరిగా జరిగిస్తారని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నాకంటే చూడండి, అలాగే మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ ఇక్కడేమో 18:18లో మీరు వేటిని బంధిస్తే పరలోకంలో బంధిస్తాను, వేటిని విప్పితే అవి పరలోకంలో విప్పబడతాయి అన్నారు. అలాగ మనం విప్పాలి, మనం దేవుని విశ్వసించి మనం చెయ్యాలి, అలాంటి కార్యాలు జరగాలి, గొప్ప కార్యాలు జరిగించే దేవుని పిల్లలుగా మనం ఉండాలి. అలాగే యోహాను 14లో మనకు రాయబడింది, 14:12లో నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. అంటే క్రియలంటే అటువంటి ఆత్మీయ జీవితమే కాదు, నడటమే కాదు, కార్యాలు కూడా. ఆయన ఎలాగా రోగులు బాగొట్టి, దెయ్యాలు వెళ్ళగొట్టి,
ప్రతి విధమైన స్వస్థతలు మరి ఎక్కడ మనం మత్తయి సువార్తలో మనం చదివినట్లయితే అక్కడ ఎన్నో కార్యాలు ఆయన చేసినట్లు అక్కడ మత్తయి సువార్తలో ఆయన జరిగించినట్లు అక్కడ చూస్తున్నాం. చూడండి 4:23లో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని ప్రతి నానా విధములైన రోగమును ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలేని అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, వ్యాధిగ్రస్తులే కాదు దెయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. యేసు చేసిన పరిచర్య, ఆయన ఎలాంటి క్రియలు చేశారు అక్కడ రాయబడింది. సరే, అందరినీ స్వస్థపరిచారు. దెయ్యాలు వెళ్ళిపోయి రోగులు బాగుపడటం, చాంద్ర రోగులు, పశువాగల వారు లేచినటం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందును విశ్వాసం ఉంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వాటికంటే గొప్పవియు మరి చేయునని. మరి నిజంగా మరి ఆయన చెప్పినట్లు పేతురు గారు, పౌలు గారు మరి ఆయన కంటే గొప్ప కార్యాలు చేయలేదా? ఆయన వస్త్రం చెంగుముడితేనే రక్తస్రావం ముడింది. మరి పేతురు గారు వస్తుంటే నీడ తగిలిన వాళ్ళందరూ బాగుపడ్డారు. మరి గొప్ప కార్యాలు కాదా? వాటికంటే గొప్ప కార్యాలు కావా? మరి పౌలు గారు చేతి రుమాళ్ళు, నడుకట్లు రోగుల యొద్దకు తెచ్చినప్పుడు ఆ రోగాలన్నీ విడిచిపెట్టడం, దెయ్యాలు వెళ్ళిపోవటం మరి అంతకంటే అద్భుతమైన శక్తి కాదా? కాబట్టి ప్రభు నమ్మదగిన వాడు. ఆయన చేయలేని కార్యాలు మనం చేసేటంత శక్తి, బలాన్ని, ఆ తలాంతులు, వరములు ప్రభు నేటున్న దైవ సేవకులు కూడా, సంఘ నాయకులు కూడా దేవుడు ఇచ్చి వాడుకునే విధానం ఉంది. కనుక దేవుని సంఘ బిడ్డలారా, మన జీవితాల్లో మనము ఎటువంటి సమృద్ధైన జీవాన్ని కలిగి ఉన్నాం, ఎటువంటి ఆత్మీయతను కలిగి సేవ చేస్తున్నాం, సూచిక్రియలు ఏమైనా జరుగుతున్నాయా, అద్భుతాలు ఏమైనా ఉన్నాయా, స్వస్థతలు ఉన్నాయా, దయ్యాలు వెళ్ళిపోవడం ఇలాంటి కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా? ఏదో మాటలతో ప్రజలు మైపరిపించి బోధ చేసే వారంగానే ఉన్నామా? లేక క్రియలు, కార్యాలు, సూచిక్రియలు, మహత్కార్యాలు, నానా విధములైన అద్భుతములు జరిగించి పరిశుద్ధాత్మ వరములు కలిగి దేవుని పరిచర్యలో వాడబడే దేవుని పిల్లలుగా సేవకులకు మనం ఉన్నామా? ఎలాగుంది మన ఆత్మీయ స్థితి? మనకు మనంగా పరీక్ష చేసుకొని ప్రభు కొరకు ఆయత్తపడే బిడ్డలుగా ఉండాలని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చివరిగా ఒక్కొక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములు చూడండి, 1వ అధ్యాయము 4-8 వచనాలు చదివితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములాగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు. హల్లెలూయా. సరే, నీళ్ళలో బాప్తిసమే కాదు, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఉంది. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. సరే, పరిశుద్ధాత్మ బాప్తిసం మనం కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకొని శక్తిని కలిగిన బిడ్డలుగా, మరి దేవుని కొరకు సాక్ష్యములు చెప్పే బిడ్డలుగా, యెరూషలేము మొదలు మొత్తం భూదిగంతముల వరకు యోదయ సమరయలు అందంతటా, యెరూషలేము ముందు యెరూషలేము, తర్వాత మరి యోదయ సమరయ దేశములు ఎందంతటా, తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులు. అంటే దేవుడు తన పరిచర్లు ఆ విధంగా వాడుకుంటాడనమాట. అనేకమైన సూచిక్రియలు, మాత్కారాలు, అద్భుతాలు ప్రభు ఎలాగైతే
ఆయన పరిచర్లో ఆయన నమ్మిన, ఆయన విశ్వసించిన, ఆయన ఏర్పరచుకున్న దైవజనులు కూడా అలాంటి పరిచర్య చేసి అనేక సంఘాలు, అనేక ఆత్మల రక్షణకరంగా, ఆత్మల సంపాదకులుగా, ఆత్మల రక్షణకరంగా దేవుడు వాడుకుని అనేక సంఘాలు కట్టబడి అనేక ఆత్మల రక్షణార్థమై దేవుడు తన ప్రజలను వాడుకుంటాడు. కాబట్టి అటువంటి పరిచర్య దేవుని ద్వారా మనం పొందుకొని దేవుని చేత వాడబడి ఆత్మీయతను కలిగి దేవుని కొరకు ఆయుత్తపడి బిడ్డలుగా మరి అట్టి పరిశుద్ధాత్మ శక్తి, బలము, ఆ బాప్తీసం, పరిశుద్ధాత్మ అభిషేకం, బాప్తీసం పొందుకొని అభిషేకించబడిన వారమై జీవాన్ని కలిగి దేవుని కొరకు చక్కటి అనుభవాలు సంపాదించుకుందాం. మనకు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఆ వాటి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు, అనేక కార్యాలు జరగాలి, సేవలో అనేక అద్భుతాలు చూడాలి, కొన్ని ఆశ్చర్యకార్యాలు నేను చూడాలి, అద్భుతములు చూడాలి, నీ మహిమ కొరకు వాడబడాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి కార్యాలు జరిగిస్తాడు. నమ్మాలి, కానీ నమ్మిన వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. అలా చేయటానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు కూడా. అలాగ పరిచర్యలో వాడబడినప్పుడు కార్యాలు జరిగి అనేకులు రక్షణ పొంది ప్రభు కొరకు ఆయతపడతారు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా ఇవ్వాలని కోరుతూ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభు, ఇదిగో మీరు ఇచ్చిన ఈ వచనాలను బట్టి, వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. గత వారం, ఈ వారం కూడా నీ దాసులు పేతురయ్య గారిని, అలాగే పౌలు గారిని నీ ఆత్మీయత ఇచ్చి, సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చి, ఆత్మీయత ఇచ్చి, ఎలాగ నీ మహిమ కొరకు విశేషమైన సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసే దైవజనులుగా మీరు వాడబడ్డారో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము కూడా ఈ అంచె దినాల్లో అటువంటి ఆత్మీయ శక్తిని కలిగి, ఆ బలాన్ని పొందుకొని, ఆ సమృద్ధిని, జీవాన్ని కలిగి ఆయన అపోస్తుల వలె, లేక పేతురు, పౌలు గారి వలె, దైవజనుల వలె ఆయన అనేక ఆత్మల సంపాదకుడిగా మేము వాడబడే కృప దయచేయండి. ఈ పరిచర్యలు కూడా నువ్వు ఎలాగా వాక్యంలో చెప్తున్నా, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయని, అలాగే హెబ్రీ పత్రికలో మీరు ఎలాగైతే ఈ యొక్క మరి తన యేసుప్రభు వాక్యాన్ని బోధించడం వల్లనే కాకుండా వారిని వెంబడించే సూచక్రియలను, నానా విధములైన అద్భుతములను, వారిని పరిశుద్ధాత్మ వరములనిచ్చి మీరు వాడుకున్నారన్నారు. అలాగా వరములనిచ్చి వాడుకున్న ద్వారా ఎలాగైతే కార్యాలు, అలాగే నేడు దినాల్లో కూడా నీ యొక్క దాసులు మమ్మల్ని మీరు నీ మహిమ కొరకు ఆత్మతో నింపి నీ మహిమ కొరకు వాడుకొనమని, అటువంటి పరిశుద్ధాత్మ బాప్తీసం, అటువంటి శక్తి, ఆ బలము, ఆ సమృద్ధి అయిన జీవమునిచ్చి మీ పరిచర్యలో మేము ముందుకు సాగిపోయి కృప దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేసి మహిమ పొందమని, దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని. ప్రభువా, మేము ఈ సత్యాన్ని తెలుసుకోవాలి తండ్రి. ఇది వట్టి పరిచర్య కాదు, వట్టి యేసు ప్రభు సేవ మాటలతో కాదు, నీ క్రియలతోనే, నీ కార్యాలతోటే ఉంది. అవి జరగాలి, అనే కార్యాలు చూడాలి మేమని సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయమని, మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.